రేవంత్ రెడ్డి గారు స్మూత్గా బెదిరిస్తే ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. అది నిజమో అబద్ధమో అయినప్పటికీ సిచ్యుయేషన్స్ మాత్రము అట్లాగే డిమాండ్ అయి ఉంది. ఇంకొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ విషయంలో ఒక పుష్ప ఈవెంట్లో సీఎం గారు పేరు మర్చిపోయినందుకు ఆయన అల్లు అర్జున్ చిత్రహింసలు పెట్టి జైలు వరకు కూడా తీసుకెళ్లే అవకాశం చేసిండు. ఇంటి ముందుకి రేవంత్ రెడ్డి గూండాలు కూడా దాడి చేయడం కూడా జరిగింది. అని చేసిన తర్వాత మళ్ళీ అదే అల్లు అర్జున్ గారితో కలిసి ఏమంటున్నాడో ఒకసారి వినండి. ఇక రేవంత్ రెడ్డి మాటలు మీరే చూడండి, ఇక నేనే వర్ణిస్తా వినండి. ఇది ఒకసారి చూడండి. ఇక వచ్చిండు, కలిసిండు, మొన్నటికైనా ఇక మనం ఇద్దరం ఒకటైనా అనుకోండి. ఇక చెవులో చెప్తాడు, ఇక నువ్వు ఏదైతే మాట్లాడు కానీ నా పేరు మర్చిపోకు, నువ్వు ఎంత పెద్ద హీరో అయినా కూడా నా పేరును మర్చిపోవద్దు, కంపల్సరీగా మాట్లాడాలి, మైండ్లో యాద పెట్టుకోజరా, సభ మొత్తం చూస్తూ ఉందనుకుంటూ చెప్పడం కూడా జరిగింది. అన్న అయిపోయిన తర్వాత హానరబుల్ అవర్ చీఫ్ మినిస్టర్ సక్సెస్ఫుల్లీ అటెండెడ్ దిస్ ప్రోగ్రామ్, వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అనుకుంటూ అల్లు అర్జున్ చెప్పిన తర్వాత లాస్ట్కు థ్యాంక్ యూ నా పేరు మర్చిపోకుండా చెప్పినందుకు, నువ్వు ఒకవేళ మర్చిపోయి ఉండుంటే ఈసారి నిన్ను జైలుగా పంపేటోండి అన్నట్టుగా రేవంత్ రెడ్డి కథే ఉంది అక్కడ. అట్లనే యాస్టీస్గానే లిప్ రీడింగ్ అంటారు కదా, ఏదో నా వంతు నేను సాయం చేసిన, ఏం లేదు. అల్లు అర్జున్ గారి యొక్క మంచి సెంటర్లో ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఒక చిన్నపాటి ఫ్లాట్ని అట్లా పోతా ఉంటే ఎవరు పోతా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి యొక్క కూతురు గారు అట్లా పోతా ఉంటే ఆ బిట్టు మీద కన్నుబడింది. నాయన నాకు ఆ బిట్టు కావాలనగానే ఆ బిట్టు గురించి రేవంత్ రెడ్డిని ఆరాధిస్తే అది మా భార్యకు చాలా ఇష్టమని నేను కొన్నా, ఆ ల్యాండ్ నాకు అవసరం కావాలని కూడా అల్లు అర్జున్ చెప్పాడు. చెప్పినప్పటికీ వీళ్ళు ఏం చేశారు, ఆహా సీఎం అడిగితే నువ్వు ల్యాండ్ ఇయ్యవా అని కథం, ఇంటి మీద దాడులు. అసలు అక్కడ సినిమా థియేటర్ దగ్గర అక్కడ మహిళ చనిపోయింది. ఆయన డబ్బులు కూడా ఖర్చు చేసిండు, అదేవిధంగా ఆయన కుటుంబాన్ని ఆదుకున్నాడు. పిల్లోడు లైఫ్ సెట్ అయ్యేంత వరకు నేనే ఖర్చులు పెట్టి చదివిపిస్తానని కూడా ఆయన మాట్లాడిండు. కానీ అందులో సీఎం రేవంత్ రెడ్డి యొక్క హంగు ఆర్భాటాలు ఎట్లా అయిందంటే, గూండాలను ఇంటికాడ పంపించి పూల కొండలు పలగొట్టించి ఒక భయభ్రాంతులకు గురి చేసి తెలుగు ఇండస్ట్రీని మొత్తం గడగడలాడించి వాళ్ళందరినీ భయపెట్టించి రేవంత్ రెడ్డి పరాకాష్ట రాక్షస ఆనందాన్ని పొందడం కూడా జరిగింది. కానీ ఇప్పుడేమంటున్నాడు, నువ్వు సభ ఎక్కినా కానీ నా పేరు తూరు నువ్వు మర్చిపోయినావు అనుకో, నువ్వు మైండ్లో యాద్ పెట్టుకోకుంటే మాత్రము బిడ్డ నేను పోయినసారి అట్లా చేసినా దాన్ని మించి చేస్తా, ఈసారి జైల్లో చిప్పకూడదు, నువ్వు బాధ్యత ఖాయమైతుంది కనుకనే అల్లు అర్జున్ గారు వడ్డీకి 2 సార్లు ఆయన రేవంత్ రెడ్డి పేరు పలకపోయినా వడ్డీకి 2 సార్లు నోటెడ్ చేసుకొని ఆ పేరుని ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పిండు. ఇక చెప్పిన పాపానికి రేవంత్ రెడ్డి మంచిగా సంతోషపడిండు. చాలా ఛాన్సే అల్లు అర్జున్ గారు నా పేరు గుర్తుపెట్టుకున్నది, మళ్ళా కలుద్దామని షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అన్నమాట. గిది రేవంత్ రెడ్డి అంటే, వంగుతే అటు వంగకుంటే ఇటు, అయితే కాళ్ళు లేదంటే జుట్టు, ఇది రేవంత్ రెడ్డి పాలసీ. ఇవి సామెతలు ఎవరి మీద కొడదామా అని నిన్ను సంవత్సరాలుగా నేను వినుకుంటూ వచ్చినా కానీ ఆ సామెతలన్నీ రేవంత్ రెడ్డి గారికి మొత్తం వర్తిస్తాయి.